ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. భగవంతుడిని నమ్మే ప్రతి ఒక్కరూ స్వర్గ నరకాలను కూడా నమ్ముతారు. అసలు నరకం అనే ప్రదేశం ఉందా? ఉంటే ఎవరి కొరకు నరకం సిద్ధపరచబడింది? నరకం యొక్క రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. నరకము సాతానికి, వాడి అనుచరులకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అని క్రీస్తు వారు వివరించారు. దేవుని మీద తిరుగుబాటు చేసి పాపము చేసిన సాతాను వాని దూతలకు నరకం సిద్ధపరచబడింది. దేవుని నీతి ప్రకారము పాపము ఖచ్చితంగా శిక్షింపబడాలి. సాతాను పాపమునకు తండ్రి. సాతాను ఏదెను వనంలో మన ఆది పితరులైన ఆదాము హవ్వలను శోధించి పాపం చేయించాడు. ఆదాము పాపం చేయటం వల్ల అతని నుండి ఉద్భవించిన మానవ సంతానం అంతా పాప స్వభావమును పుట్టుకతోనే పొందింది. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదివితే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అని వ్రాయపడి ఉన్నది. భూమి మీద జన్మించే ప్రతి వ్యక్తి పాప స్వభావంతోనే జన్మిస్తాడు. అందుకే కీర్తనాకారుడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని అన్నాడు. ఆదాము సృష్టించబడినప్పుడు మరణించే స్వభావం కలవాడు కాడు. అయితే అతడు పాపం చేసిన తర్వాత మరణము అతనికిని అతని సంతానానికి సంక్రమించింది. ఆదాముకి ఎలాంటి మరణం సంక్రమించింది? మరణము 3 రకాలుగా ఉంటుంది. మొదటిది ఆత్మీయ మరణము, అనగా దేవుని నుండి ఎడబాటు. రెండవది శారీరక మరణము. మూడవదిగా నిత్య మరణము లేక రెండవ మరణము. ఈ మరణమే నరకము. కాబట్టి పాపం యొక్క ఫలితంగానే నరక శిక్ష మనిషికి ప్రాప్తించింది. నరకం ఎంతో భయంకరమైన ప్రదేశము. పాప క్షమాపణ పొందని వారిపై దేవుని తీర్పు ఇక్కడ సంపూర్ణంగా కుమ్మరించబడుతుంది. నరకంలో పడే బాధ వర్ణనాతీతము. నరకము గంధకముతో మండు అగ్నిగుండము. అక్కడ పాపాత్ములు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. నరకంలో ఉన్నవారికి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. పాపాత్ములు అక్కడ బంధించబడి బాధించబడతారు. అందుకే దేవుని వాక్యంలో నరకము ఒక చెరసాలగా వివరించబడింది. అందువలనే నరకంలో పడిన ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని అబ్రహాంను ప్రాధేయపడ్డాడు. ధనవంతుడు లాజరు సందర్భము బైబిల్లో మనం అనేక సార్లు చదివినప్పటికీ ఒక్క నీటి బొట్టు కోసం అంతగా అలమటించాడంటే నరకంలో ఎంత భయంకరమైన దాహం ఉంటుందో మనం గ్రహించాలి. నరకంలో తట్టుకోలేనంత యాతనలుంటాయి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనంలో వ్రాయపడి ఉన్నది. ఇంకా ఘోరమైన వాస్తవం ఏంటంటే నరకములో బాధకు అంతముండదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అనగా నరకములో చావు అనేదే ఉండదు. నిరంతరము శ్రమ మాత్రమే ఉంటుంది. నరకము అగ్నిగంధకములతో మండుతూ ఉంటుంది. అగ్నిగంధకములు దేవుని తీర్పును సూచిస్తాయి. లేఖనాల్లో దేవుడు పాపములో కూరుకుపోయిన సొదొమ గొమొర్రా పట్టణముల మీద ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిపించి నిర్మూలించడం మనం చదువుతాము. అంచె దినముల్లో జరుగు గోగు మాగోగు యుద్ధములో కూడా దేవుడు అగ్నిగంధకములు కురిపించి ఇశ్రాయేలీల శత్రువులకు తీర్పు తీర్చుతాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయపడి ఉన్నది. ఇంకా నరకంలోనైతే అగ్నిగంధకములు శాశ్వతంగా ఉంటాయి. ఎందుకంటే దేవుని కోపము నరకంలో సంపూర్ణంగా బహిర్గతమవుతుంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అని రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయపడి ఉన్నది. పాపము మీద దేవుని కోపము చాలా సార్లు బట్టబయలైంది. అందువలనే ఆదాము హవ్వలు ఏదెను వనం నుండి వెలివేయబడ్డారు. జలప్రళయం వచ్చి భూలోక నివాసులందరినీ ముంచివేసింది. సొదొమ గొమొర్రాలు అగ్నిగంధకములతో దహించబడ్డాయి. 7 ఏండ్ల శ్రమకాలంలో కూడా దేవుని కోపం పాపాత్ములపై రగులుకుంటుంది. ఇక నరకంలో పడటం అంటే దేవుని సముఖం నుండి శాశ్వతంగా పారద్రోలబడటమే. ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందెదరు అని తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయపడి ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే నరకము అంటే దేవుని కృపలేని ప్రదేశము. నరకములో పడదోయబడు వారిలో మొదటి వారు అంత్యక్రీస్తు మరియు అబద్ధ ప్రవక్త. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత కూడా వీరు నరకంలోనే ఉంటారు.
1000 సంవత్సరములు గడిచిన తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండంలో పడవేయబడతాడు. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తియు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు అని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయపడి ఉన్నది. దీన్ని బట్టి నరకమనగా పాపాత్ములు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడే స్థలమని మనం గుర్తించాలి. పాపము వలన వచ్చు జీతము మరణము, అదే మరణమగు నరకము. మనమంతా దేవుని ఆజ్ఞలను మీరి పాపము చేయటం వలన దేవునికి విరోధులమయ్యాము. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల చిట్టాను క్రీస్తు శిలువపై కొట్టి మన పాపముల శిక్షను క్రీస్తుపై వేసి మనలను పాపబంధకాల నుంచి విడుదల చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను అని వ్రాయపడి ఉన్నది. మన ప్రభువారు మరణాన్ని జయించారు, అంటే నరకాన్ని జయించారు. ఆయన యందు విశ్వాసముంచిన వారితో క్రీస్తు తన సంఘాన్ని స్థాపించారు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని ప్రభువారు సెలవిచ్చారు. క్రీస్తునందు విశ్వాసముంచిన వారిపై నరకమునకు ఎలాంటి ఆధిపత్యము ఉండదు. నరకము దేవుడంటే లెక్కలేని వారి కొరకు సిద్ధపరచబడింది. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని లేఖనం తెలుపుతున్నది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అని వ్రాయపడి ఉన్నది. ఆ బుద్ధిమంతుడు నువ్వు నేనై ఉండాలని మన ప్రభువు కోరుతున్నారు. ఆ పరమునకు పోవు జీవ మార్గమే క్రీస్తు వారి మార్గము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.